జై శ్రీరామ్. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. అయోధ్యలో జనవరి 22వ తేదీన ప్రాణప్రతిష్ఠ కావించబడుతున్నటువంటి ఆ సాకేత భవ్య దివ్య రామచంద్రమూర్తికి నేను సాష్టాంగ ప్రణామాలు సమర్పణం చేస్తూ, ఎందుకు ఇప్పుడు మీ ముందుకు వచ్చాను అంటే, ఒక శుభమైనటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంటే చాలామంది చాలా రకాలుగా రంధ్రాన్వేషణ చేస్తూ ఉంటారు. బాలకాండలో అనుకుంటా, బాలకాండలో అశ్వమేధ యాగం చేసేటప్పుడు దశరథ మహారాజుతో వశిష్ఠుల వారు చెప్తారు, ఛిద్రం హి మృగయంత్యేతే విద్వాంసో బ్రహ్మరాక్షసాః. ఈ మాట చాలా గొప్ప మాట. ఏదైనా యాగము యజ్ఞము పెద్ద మహోత్సవము జరుగుతూ ఉంటే దానిలో లోపాలు ఎక్కడ ఉన్నాయి అని వెతుకుతూ ఉంటారట బ్రహ్మవేత్తలైనటువంటి, అంటే చాలా జ్ఞానం కలిగినటువంటి రాక్షస బుద్ధి కలిగినటువంటి వ్యక్తులు అని. అందుకే చాలా జాగ్రత్తగా చేయండి అని. అలాగే దేశమంతటా మహోత్సవాలు జరుపుకుంటూ ఉంటే కొంతమందికి సందేహ పరంపర, చాలా సందేహాలు. ఏమిటి అంటే, తెలుగు వాళ్ళకి ఎక్కువ ఈ సందేహాలు ఏమిటి? ఇప్పుడు పుష్యమాసము, మరి పుష్యమాసంలో ఈ ముహూర్త నిర్ణయం ఎవరు చేశారు? ఈ ముహూర్తం అనేటువంటిది పనికొస్తుందా లేదా? మోడీ గారు చెయ్యొచ్చా లేదా? భద్రాచల రామచంద్రమూర్తికి తలంబ్రాలు తీసుకువెళ్ళటానికి దంపతులే వెళ్తారు కదా, మరి అక్కడ మోడీ గారు ధర్మపత్ని సమేతస్య అని చెప్పుకుంటాడా? ఇటువంటి పనికి మాలిన అనేక ప్రశ్నలు నేను చూస్తూనే ఉన్నాను ఫేస్బుక్ మాధ్యమంలో. ఎట్లా ఉండాలి అంటే, ఒక మహోత్సవం జరుగుతూ ఉంటే ఇది వ్యక్తిగతమైనటువంటి ఉత్సవం కాదు, యావత్ ప్రపంచం కోరుకుంటున్నటువంటి ఉత్సవం, ప్రకృతి కోరుకుంటున్నటువంటి ఉత్సవం రామజన్మభూమి ప్రతిష్టాపన. మీ ప్రతి సందేహానికి శాస్త్రీయంగా సమాధానాలు చెప్పొచ్చు. ఒక పండితుడు రాస్తాడు ఈ ముహూర్తం బాలేదు అని, కొంతమంది విచిత్రంగా మాట్లాడుతున్నారు. అందుకే నేను ముహూర్తం గురించి మీకు చెప్పాలి అని అనుకొని కొన్ని ప్రమాణాలు వెతకడం మొదలుపెట్టాను. ఈ ముహూర్త నిర్ణయం చేసింది ఎవరో కాదు, గణేష్ ద్రావిడ్ శాస్త్రి గారు. మహా పండితులండి వారు, మహామహోపాధ్యాయ, కాశీలో ఉంటారు వారు. మహానుభావులైనటువంటి వారు, ఉపాసకులు, అనుష్ఠానపరులు, అగ్నిహోత్రులు. మహానుభావుడికి అదృష్టం దక్కింది, ముహూర్తం పెట్టే అదృష్టం. ఆయన ముహూర్తం పెట్టిన తర్వాత ఇంకా వేరే ఎవ్వరు కూడా వేలెత్తి చూపించాల్సిన అవసరం లేదు. అది తెలుసుకోండి ముఖ్యంగా. కానీ మనం ఎంత పెద్దవారు ముహూర్తం పెట్టినా, ఇప్పుడు నాకు ఒక విశ్వాసం ఉంటుంది వ్యక్తిగతంగా. ఏమిటి అంటే, నాకు మా గురువుగారు ఉన్నారు. మా గురువుగారు ఏది చెబితే, మా గురువుగారు ఈరోజు పౌర్ణమి ఉన్నా మా గురువుగారి నోట నుంచి అమావాస్య అని వస్తే నాకు అది అమావాస్యనే. ఎందుకంటే నాకు ప్రమాణం గురువుగారు. పెద్దలు ఏదైతే చెబుతారో అది విశ్వాసంతో ఉండాలి. ప్రతిదానికి ప్రమాణం కావాలి అంటే నేను వెతకడం మొదలు పెడుతూ ఉంటే, ఇంతలో మా కాకినాడ వాస్తవ్యులు, మాకు మిత్రులు, మా బట్టిప్రోలు తుకారాం గారు మంచి పండితులు. వారు జ్యోతిష్ శాస్త్రంలో ఆరితేరిన నిష్ణాతులు, చాలా గొప్ప పండితులు, నిరంతర పరిశోధన చేసేటువంటి వారు. మా తుకారాం గారు
వారు ఫేస్బుక్లో ఒక ప్రమాణాలు తీసి పెట్టినారు. అమ్మయ్య అనుకున్నాను, నాకు వెతకడం తప్పింది. అందుకే ఆ ప్రమాణాలు ఏమిటో నేను మీకు చెబుతాను. అయోధ్య రామ మందిర పునఃప్రతిష్టాపన, ఇది పునఃప్రతిష్టాపన అనుకోండి, ఎందుకంటే గతంలో విక్రమాదిత్యుల వారు ఆ ఆలయం కట్టారు, ఆ ఆలయాన్ని పడగొట్టినారు. పడగొట్టినటువంటి ఆలయంలో బాలాలయంలో పూజలు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి, ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి మరల ఇప్పుడు సుందరమైనటువంటి ప్రమాణబద్ధమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి అష్టభుజ సంప్రదాయంలో విశేషమైనటువంటి ఆలయాన్ని నిర్మాణం చేస్తున్నారు. చాలా విశేషంగా ఉంది. ఇక్కడ రామయ్య విగ్రహ ప్రాణప్రతిష్ఠ వృషభ రాశిలో మేషలగ్నంలో అభిజిత్ ముహూర్తంలో జనవరి 22, 2024 శుక్రవారం మధ్యాహ్నం 12:32 ఇక్కడ జరుగుతోంది. అంటే 12:29 అయోధ్య సమయం ప్రకారంగా ఇక్కడ శుక్రహోర 11:39 నుంచి 12:32 పర్యంతం. రాశి వృషభ రాశి. ఇక్కడ శుక్రుడు నవమంలో అంటే భాగ్యంలో ఉన్నాడు. అలాగే మేషలగ్నం కుజుడు నవమంలో ఉన్నాడు. ముహూర్తం అభిజిత్ లగ్నము. ఇక్కడ 12:29 నుంచి 12:30 లోపు దాదాపుగా ఇక్కడ 84 సెకండ్ల అద్భుతమైనటువంటి ముహూర్తము అని ఇది మనకు ముహూర్త భాగం కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు మీకున్నటువంటి సందేహాలు ఏమిటి? మొదటి సందేహం 1 by 1 నేను చెప్తూ వెళ్తాను. ఒకటి ఏమిటి అంటే పుష్యమాసంలో ప్రతిష్ఠ చెయ్యవచ్చా? ఇది శూన్యమాసం కదా. నిస్సందేహంగా చేయవచ్చండి. నిస్సందేహంగా దేవతా ప్రతిష్టలకు పుష్యమాసం అనేటువంటిది పనికి వస్తుంది అనేటువంటిది జ్యోతిష్శాస్త్ర గ్రంథాల్లో ఉన్నది. సర్వేషాం పౌషమాదౌ ద్వౌ విబుధస్థాపనే శుభౌ అని బృహస్పతి యొక్క వాక్యం అనేటువంటిది ఉన్నది. అంటే ఏ దేవతకైనా సరే పౌష్యమాసము మాఘమాసము శుభకరమైనటువంటి మాసము అని ఇక్కడ ముహూర్త నిర్ణయం చేసినారు. అలాగే ఒక్కొక్క మాసములో ప్రతిష్ఠ చేసేటువంటి దేవతా స్వరూపాన్ని బట్టి ఒక్కొక్క ఫలితాలను కూడా చెప్పడం జరిగింది. పౌష్యమాసంలో ప్రతిష్ఠ చెయ్యటం వల్ల రాజ్య వివృద్ధి స్యాత్, రాజ్యానికి అభివృద్ధి కలుగుతుంది అని చెప్పటం. కాబట్టి పుష్యమాసంలో దేవతా ప్రతిష్ఠ జరిగితే రాజ్యం విశేషంగా, రాజ్యం అంటే రామరాజ్యం, ఈ రామరాజ్యం విశేషంగా అభివృద్ధి చెందుగాక. కాబట్టి పుష్యమాసం అయిపోయింది కదా, పనికొస్తుంది. ఇక్కడ వచ్చిన చిక్కేమిటి అంటే తెలుగువారికి మనకు శూన్యమాసం ఇది లెక్క. కానీ ఇక్కడ గమనించండి, సూర్యుడు మకరంలో ప్రవేశించినాడు. కార్ముకంతు పరిత్యజ్య జశం సంక్రమతే రవి. ఉత్తరాయణ పుణ్యకాలం. ఎప్పుడైతే సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తే పుష్యమాసం విశేషమైనటువంటి శుభముహూర్తములకు పనికి వస్తుంది అనేటువంటిది మకరాయణం కింద దాని లెక్క పెడతారు. కాబట్టి ముహూర్త గ్రంథాల్లో మకరస్తే సూర్యే పౌష్యే శుభం అంటూ చెప్పడం జరిగింది. నిషేధం ఎక్కడ ఉందో తెలుసా? ధనురర్క విషయ, నిషేధస్తు ధనురర్క విషయ. ఇక్కడ సూర్యుడు ధనుస్సులో ఉన్నప్పుడు కొన్ని ముహూర్తాలు పనికిరావు. కానీ సూర్యుడు మకరంలో ఉన్నప్పుడు నిషేధం అంటూ ఏమీ లేదు అని ఇక్కడ పీయూషధార అనేటువంటి గ్రంథంలో స్పష్టంగా చెప్పినారు. కాబట్టి ఇక్కడ పుష్యమాసం, అందులో అక్కడ ఆచరించేటువంటి మానం వేరు, ఇక్కడ ఆచరించే మానం వేరు. మనది చాంద్రమానము, అది బార్హస్పత్యమానము. కాబట్టి ఇక్కడ తేడా చాలా ఉంటుంది. మకరంలో సూర్యుడి యొక్క ప్రవేశాన్ని వారు లెక్క పెట్టుకొని ముహూర్త నిర్ణయం చేసినారు. కాబట్టి ఇక్కడ శూన్యమాసము ఇవన్నీ పుష్యమాసంలో చెయ్యవచ్చు అనేటువంటిది మీకు స్పష్టంగా అర్థమైందనుకుంటా. మరి ద్వాదశి కదండి, ఇంకొక పండితుడు అంటాడు ద్వాదశి తప్ప ఇంకేం దొరకలేదా?
ద్వాదశికి అధిపతి ఎవరండి? మహావిష్ణువు, నారాయణుడు, విష్ణు ద్వాదశి, లక్ష్మీనారాయణ ద్వాదశి అని పిలుస్తామా? ద్వాదశికి అధిపతి విష్ణువు. ఇక్కడ ఒక వాక్యం కూడా ఉంది, పెద్దలు చెప్తున్నారు. నారద మహర్షి చెప్పినటువంటి వాక్యం జ్యోతిష్శాస్త్రంలో, యద్దినే యస్య దేవస్య తద్దినే తస్య సంస్థితి. అంటే ఏ దివసము భగవంతుడికి ఇష్టమో ఆ దివసము యందు అతడి యొక్క ప్రతిష్టకు ముహూర్తము పెట్టవచ్చు. కాబట్టి ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి యొక్క ప్రతిష్టకు ద్వాదశి. ఎందుకంటే ఇక్కడ ద్వాదశ్యాం హరేశ్చ అని కూడా ఒక చిన్న ప్రమాణం అగ్నిపురాణంలో కనిపిస్తూ ఉన్నది. ద్వాదశి యందు విష్ణు భగవానుడి యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం చెయ్యవచ్చు అనేటువంటి మాట కూడా ఉంది. అదేమిటండి, మిట్ట మధ్యాహ్నం ప్రతిష్ఠ చేస్తున్నారు కదా అంటే, ఇక్కడ అభిజిత్ లగ్నం అనేటువంటిది అందరికీ తెలుసు. రామచంద్రమూర్తి యొక్క కళ్యాణం కూడా అభిజిత్తులోనే జరిగింది. స్వామివారి యొక్క ఆవిర్భావం కూడా అట్టి సమయంలోనే. కాబట్టి రామచంద్రమూర్తి యొక్క రామాయణంలో వెతికిన రాముడికి సంబంధించి చాలా వరకు అభిజిత్ ముహూర్తం అనేటువంటిది రామాయణంలో మనకు చాలా చోట్ల కనిపిస్తూ ఉన్నది. విశేషమైనటువంటి ప్రాధాన్యం ఉంది. అపరాహ్నేతు సంప్రాప్తే అభిజిత్ రోహిణ్యోదయే యదత్ర దీయతే జంతోస్తదక్షయ్యముదాకృతం అని మత్స్యపురాణంలో ఉన్నటువంటి ఒక వచనాన్ని పట్టుకొని ఇక్కడ ఇంకొక గొప్ప విశేషం ఏమిటంటే, అభిజితు లగ్నంలో కనుక ముహూర్తం చేస్తే అభిముఖి జయతి శత్రువును, శత్రువుల మీద జయం అనేటువంటిది కలుగుతుంది అని. సరే, మేషలగ్నం అన్నారు కదా, చరలగ్నం. మరి చరలగ్నంలో ప్రతిష్ట అంటే లగ్నంలో గురువు ఉన్నాడు. ఇప్పుడు మేషంలోనే కదా గురువు ఉంది. కాబట్టి ఇక్కడ లగ్నంలో గురువు ఉన్నాడు, అన్ని దోషాలు పోతున్నాయి. కాబట్టి ఇక్కడ ఎన్నో దోషాలను పోగొట్టేటువంటి లగ్న బలం అనేటువంటిది కలిగి ఉన్నది. అలాగే స్థిర ద్విస్వభావ లగ్నాలు ఏవి కూడా మేషలగ్నం అంత బలం కలిగి లేవు. మేషం ఇక్కడ చరలగ్నం అయినప్పటికీ కూడా నవాంశలో ద్విస్వభావ లగ్నం అవడం, శుక్రుడు లగ్నాన్ని వీక్షిస్తూ ఉండటం వల్ల ఇది పూర్తిగా దోష నిర్మూలన జరిగిపోయింది. ఇక్కడ ఇంకేం కావాలి? లగ్నే స్థిరే చ ఉభయరాశియుక్తే నవాంశకే చోభయగ స్థిరేవా వశిష్ఠ సంహితలో చెప్పినటువంటి ప్రమాణం. కాబట్టి ఇక్కడ లగ్నం నుండి ద్వితీయ భావంలో చంద్రుడు ఉండటం ఎంత శుభప్రదమో చాలామందికి తెలుసు. కాబట్టి దేశమంతటా రామమందిరాలు ఇంకా ప్రతిష్టాపన కాబోతున్నాయి. రాసి పెట్టుకోండి. ఇప్పటికీ ఎక్కడెక్కడ రామాలయాలు లేవో అక్కడక్కడల్లా కూడా ఇక్కడి నుంచి రామాలయాలు రాబోతున్నాయి. సర్వం రామమయం జగత్, రామచంద్రమూర్తి యొక్క జగత్తుగా మారిపోతుంది భారతదేశం అంతా కూడా. కాబట్టి ఇంకా ఎన్ని విశేషాలు ఉన్నాయో. ఉత్తరాయణంలో పుట్టడం, ఉత్తరాయణంలో ముహూర్తం చాలా మంచిది కదండి. రామచంద్రమూర్తి యొక్క ఆవిర్భావం గురించి నేను గతంలో మీకు చెప్పి ఉన్నాను. ఎందుకంటే రామచంద్రమూర్తి యొక్క ఆవిర్భావ సమయం కూడా మీ అందరికీ తెలుసు. చాలా విశేషమైనటువంటి స్వామి యొక్క ఆవిర్భావం. అక్కడ కూడా మనకు చాలా నిర్ణయాలు చేసినారు. ఇక్కడ ఏం నిర్ణయాలు చేసినారు అంటే, ఇక్కడ మనకు రామజననం ముఖం వాయే తద్రుతూనాం యద్వసంతః. ఉత్తరాయణ జన్మఫలాన్ని ఇక్కడ చెప్పినారు. నరః సదాచారపరో అత్యుదారో ధీరశ్చ సౌమ్యాయన జాత జన్మ. ఉత్తరాయణంలో పుడితే ఎంత గొప్ప ఫలితమో, అలాగే రామావిర్భావం కూడా ఉత్తరాయణ వసంత ఋతు చైత్రమాస శుక్లపక్ష నవమి పునర్వసు నక్షత్రయుక్త అభిజిత్ సహిత కర్కాటక లగ్నంలో ప్రధాన గ్రహములు 5 ఉచ్చలో ఉండగా గురుచంద్ర సంయోగంలో రామ ఆవిర్భావం జరిగింది. అలాగే అభిజిత్ లగ్నంలో ఉత్తరాయణ పుణ్యకాల సంప్రాప్తమైన తరువాత మకరంలో సూర్యుడు ఉన్నప్పుడు దేశంలో రామచంద్రస్వామి వారి యొక్క ఆలయ ప్రతిష్టాపన జరగబోతోంది.
కాబట్టి సందేహాలు తీసేసేయండి, సందేహాలు మాని ఈ ముహూర్తం బాగుందా, వీళ్ళు చెయ్యొచ్చా, వారు చెయ్యొచ్చా, రంధ్రాన్వేషణ మానేసి రామనామం చేస్తే కనీసం పుణ్యమైనా దక్కుతుంది. కాబట్టి రామనామం చెయ్యండి. ఈ రంధ్రాన్వేషణ ఎందుకు? పెద్దలు ముహూర్తం పెట్టారు, ఇంత అవసరమా చర్చ, ఇంత అవసరమా మొత్తం అంటే ఒక్కొక్క ప్రమాణం తీస్తే చాలా ఉన్నాయి ప్రమాణాలు. కావున ఒకటే నేను చెబుతున్నాను, విశ్వాసంతో మీ గృహము రామమయంగా చేసుకోండి. అది అద్భుతమైనటువంటి ముహూర్తం, ప్రాణప్రతిష్ఠాపన ముహూర్తం చాలా బాగుంది. సందేహాలన్నీ పక్కన పెట్టేసేయండి. ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ జయ రామ జయ జయ రామ ఈ మంత్ర జప అనుష్ఠానం అనేటువంటిది మొదలు పెట్టండి, మన జీవితాలు బాగుపడతాయి. ఇంకొకటి, ముఖే ముఖే సరస్వతి. ఇప్పుడు ముహూర్తం పెట్టినటువంటి వారి యొక్క పాండిత్యము మనం అంచనా వేయలేమండి. వారి ఉపాసన, వారి అనుష్ఠానము, వారికి కుండలి చూసినప్పుడు దృగ్గోచరమయ్యేటువంటి వారి యొక్క ఆ పాండిత్యము, వారికి దర్శనము, వీటన్నింటిని బట్టి ఉంటుంది. మనకేమిటి అంటే మనిషి తప్పు చేసినా, కాలానికి ఇష్టం లేకపోయినా అది ముహూర్త దోషం కింద పడతాం. మరి రామచంద్రమూర్తి యొక్క మొట్టమొదటి పట్టాభిషేకం వశిష్ఠుల వారు ముహూర్తం పెడితే కాలేదే అంటే అక్కడ వశిష్ఠుడిది తప్ప? దానికి సమాధానం రామచంద్రమూర్తి చేతనే చెప్పిస్తారు అయోధ్యకాండలో. కాబట్టి ఇటువంటి వాటిని వెతక్కండి. పెద్దలు గణేష్ ద్రావిడ శాస్త్రి గారు చాలా మహనీయులు, పూజ్యులు. వారు పెట్టినటువంటి ముహూర్తము, అలాగే మనందరికంటే కూడా చాలా గొప్ప వ్యక్తి, యోగ్యత, వరపుత్రుడు అనుకోవచ్చు ఈ దేశానికి. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. విధి వారిని నిర్ణయించింది, కాలం అనేటువంటిది వారిని నిర్ణయించింది. పోతన గారే అన్నారు, పలికెడిది భాగవతమట, పలికించడి వాడు రామభద్రుండట, పలికెదనే భవహరమగునట, పలికెద వేరొండు గాథ పలుకగనేలా. కాబట్టి రాముడు చేయిస్తున్నాడనేటువంటి భావంతో నడిస్తే చాలు. కాబట్టి రాముడు చేస్తున్నాడు ఇక్కడ, రామభద్రుడి యొక్క అనుగ్రహం అది తెలుసుకోండి. రాముడే మోడీ గారికి అవకాశం ఇచ్చారనుకోండి, విధి వారిని నిర్ణయించింది అని లాల్కృష్ణ అద్వానీ గారు కూడా చెప్పారు. కాబట్టి దీని మీద ఎవ్వరికీ కూడా వ్యతిరేకతలు లేవు. అనవసరంగా రంధ్రాన్వేషణ చేస్తూ రాక్షసులుగా మారకండి. దేవతలై రామచంద్రమూర్తి యొక్క ఈ ప్రతిష్టాపన ముహూర్తాన్ని మనమందరం కూడా పండుగలాగా ఆనంద ఉత్సాహాలతో జరుపుకుందాం. ఇంకేదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ల రూపంలో పెట్టండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, శ్రీరామ జయ రామ జయ జయ రామ.